నన్నెందుకు తీసుకొచ్చారు? వదిలిపెట్టండి రా. అరవకో. మేము ఎన్నో కిడ్నాపులు చేసాం, ఎంతో మందిని తీసుకొచ్చాం, కానీ నీలాంటి అందమైన అమ్మాయిని ఫస్ట్ టైం తీసుకురావడం పాపం అనిపిస్తుంది. కానీ డబ్బిస్తున్నారు కదా, తప్పట్లేదు. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలిపెట్టండి. నేను వెళ్ళాలి. ఇంట్లో మా అన్నయ్య వాళ్ళు పెళ్లి రోజు చేసుకుంటున్నారు. నేను కనపడలేదంటే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. నన్ను వదిలిపెట్టండి రా ప్లీజ్, నేను వెళ్ళిపోతాను. నిన్ను తీసుకొచ్చింది వదిలేయడానికి కాదు. నీ పేరేంటి? శౌర్య. ఏం చేస్తుంటావు? ఇంతకు ముందు జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు మానేశాను. అవునా? అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు మీరు? నాకేం అర్థం కావట్లేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పింది ఎవరో తెలుసా? రుద్రాణి. ఆ రుద్రాణి నిన్ను కిడ్నాప్ చేయించడానికి కారణమేంది? వాళ్ళ అబ్బాయి నేను ప్రేమించుకున్నామండి. ఓ, లవ్ స్టోరీయా? అంటే మీ ప్రేమ కథకి రుద్రాణి విలన్ అన్నమాట. మరి హీరో ఎవరు? వాళ్ళ అబ్బాయా? అవన్నీ నాకు తెలియదండి. విలన్ ఉన్నప్పుడు హీరో కూడా ఉండాలి కదా. సిద్ధార్థ్ చాలా మంచివాడండి. తను ఎవరితోనూ గొడవ పెట్టుకోడు. వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. బాగుంది. నిన్ను ప్రేమించేవాడు హీరో కాదు, విలనేమో స్ట్రాంగ్ గా ఉంది. డబ్బులిచ్చి మరీ నిన్ను వేసేయమంటుంది. మరి నిన్నిప్పుడు కాపాడే వాళ్ళెవరు? మీరు ఆడవాళ్లే కదా, ఒక ఆడపిల్లని ఇలా కిడ్నాప్ చేస్తారా? వదిలేండి ప్లీజ్, లేదంటే మా అన్నయ్య వాళ్ళ ఫంక్షన్ చేసుకోరండి. నాకు అడ్వాన్స్ పడిపోయింది, ఇక నేను చేసేది ఏమీ లేదు. అవతలి వాళ్ళు చెప్పింది తప్ప. అవును, ఇప్పుడు మీరు డబ్బున్న వాళ్ళ, రుద్రాణి వాళ్ళు డబ్బున్న వాళ్ళ? ఎవరి ఆస్తి ఏంటి అని నాకేం తెలీదు. ఆస్తి అంతస్తు తెలియదు. నిన్ను కాపాడడానికి ఎవ్వడూ రాడు. ఫైనల్ గా ఈ కథలో విలనే గెలిచేటట్టుంది. పాపం, నువ్వు మా చేతిలో అన్యాయంగా బలవ్వక తప్పదు. చావు కోసం ఎదురు చూస్తూ ఉండు. ఏవండి ప్లీజ్ అండి, నన్ను వదిలిపెట్టేయండి. సరే, వెయిట్ చెయ్యి, చూద్దాం. డబ్బులొచ్చాక నిన్ను వదిలిపెడతాను. బాధపడకే, నేను మాట్లాడుతున్నాను కదా, ఎందుకు అంత బాధపడుతున్నావు? సరే సరే, నేను చూసుకుంటానే. మారిపోతుందిరా.